పేదల కోసం పనిచేసిన వ్యక్తి సీఎం జగన్ అయితే ధనికుల కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు అన్నారు ఎంపీ కేసినేని నాని. తన కొడుకును సీఎం చేసేందుకు చంద్రబాబు కష్టపడుతున్నారన్నారు. పేదల కోసం 2,50,000 కోట్ల రూపాయలను ఇచ్చిన వ్యక్తి ప్రపంచంలో జగన్ ఒక్కరేనన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వైసీపీ నేత దేవినేని అవినాష్ తెలిపారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు, రైతు రుణాలు మాఫీ చేయలేదు. నువ్వు చెప్పిందంతా బోగస్, కళ్ళ ముందు కనపడుతుంది. విజయవాడను పాతనగరంగా చేశాడు ఆయన. సో వీళ్ళిద్దరికీ తేడా తెలియాలంటే గత 5 ఏళ్ళు 4 ఇప్పుడు దాదాపు ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ ఉంది. ఆల్మోస్ట్ 4 సంవత్సరాల 10 నెలలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పాలన. నేను కూడా ఈ మధ్య 20 రోజుల నుంచి డేటా అంతా కూడా తెప్పించి చూస్తున్నాను. నిజంగా పేదల కోసం, సమాజంలోని బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం ఈ దేశంలోనే ఎంత పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉండేది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం ఎలా ఉందని చెప్పని దయచేసి మీరు ఒక్కసారి గమనించండి. ఈరోజు మీకైనా కాగితాలు కావాలనుకోండి, ఏం చేసేవారు? తాలూకా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళేవారు. మీ ఇంటి దగ్గర ఆటో ఎక్కి అక్కడ ఆటో దిగేసరికి 500 రూపాయలు ఖర్చు అయ్యేది. కానీ ఈరోజు మీకు ఏ కాగితం కావాలన్నా, ఏ ఒక సమస్య పరిష్కారం చేసుకోవాలన్నా 4 అడుగులు వేస్తే మన సచివాలయం వాలంటీర్లు మీ ఇంటి దగ్గరికే వస్తున్నారు. ఇదివరకు మీరు ఎలా ఉండేవాళ్ళం, ఈరోజు మనం ఎలా ఉన్నాం అని చెప్పని దయచేసి మీరందరూ గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి.